ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనుంది. అయితే అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని వెల్లడించారు. 5 రకాల బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని, అలాగే ఆటో డ్రైవర్లు కూడా అదే రోజు ఆర్థిక సాయం అందిస్తామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఏపీలోని ఆటో డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించే ఆగస్టు 15వ తేదీనే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందించనుంది. ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే తమ ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని ఆటో డ్రైవర్ల నుంచి ఆవేదన వ్యక్తమవుతుంది. పొరుగున ఉన్న తెలంగాణలోనూ ఇదే విషయంపై ఆటో డ్రైవర్ల నుంచి అసంతృప్తి, ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు రాకుండా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అమలు చేయనున్న ఆగస్టు 15 రోజునే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా తమ ఉపాధి దెబ్బతింటుందని, ఆటోలు ఎక్కేవారు లేకుండా పోయారని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఆటో నడుపుతూ 4 రాళ్లు వెనకేసుకునే తమకు గిరాకులు పడిపోయాయని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ముందు చూపుతో ఆటో డ్రైవర్లకి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నారు. 5 రకాల బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, సిటీ ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమలు చేసే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే రవాణా శాఖ అధికారులకు సూచించారు. అందులో ప్రయాణ వివరాలు, పథకంతో ఆదా అయిన డబ్బుల వివరాలు వంటివి పొందుపరచాలని సూచించారు. మొత్తంగా ఎన్నాళ్లుగానీ ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు అందుబాటులోకి రానుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.